సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దామండి. ఆరాధనలో ప్రవేశించబడము ప్రభు యొక్క భాగం నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక పేరును బట్టి దేవుని మహింపరచవలెను. 17 తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమన్నది. కాబట్టి ఇక్కడ మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమన్నది. అక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని తీర్పు. సో ఈ భూమి మీదకి ఏం రాబోతుందంటే దేవుని తీర్పు అన్నది రాబోతుంది. అది మనందరికీ తెలుసు. ఎలా రాబోతుంది ఏంటన్నది ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే వివరణగా ఉంటూ వస్తుంది. సో ఇక్కడ దేవుని తీర్పు గురించి మనం చూస్తున్నాం. అది ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఇంటి యొద్ద నుండి తీర్పు ఆరంభ కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్ద నుండి ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏంటి? అసలు తీర్పు అన్నది మన దగ్గర నుంచి ఆరంభించబడితే మరి సువార్తకు అవిధేయులైన వారి గతి ఏంటి? అదే పేతురు రాస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే తీర్పు. సో దేవుని ఇంటి వద్ద నుండి ఆరంభం అవుతున్నది. సో ఇక్కడ దేవుని ఇంటి వద్ద నుండి తీర్పు ఆరంభం అవుతుంది. ఆ తీర్పు గురించి తర్వాత టేబుల్ వర్తమానంలో ధ్యానం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే ఏడంతల అనుభవపూర్వకమైనటువంటి మన జీవితం బట్టి రాబోతున్న తీర్పుల నుండి యేసు ప్రభువు మనల్ని కాపాడిన వాడు ఉంటాడు. సో ఏడంతల అనుభవపూర్వకమైన మన జీవితం నుండి అంటే మన జీవితంలో ఏదైతే సంప్రాప్తి వచ్చినాయో వాటిని బట్టి ఏడంతల అనుభవాన్ని బట్టి మనకు తీర్పు రావాలి భూమి మీద దేవుని దగ్గర నుంచి. కానీ ఆ తీర్పు నుండి ప్రభు తప్పించాడు. మన జీవితంలో ఏ ఏడంతల అనుభవం నుండి ఏ ఏడంతల అనుభవాన్ని బట్టి మన జీవితాల్లోకి తీర్పు రావాలి అని అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. అసలు ఏంటి ఆ ఏడంతల అనుభవాలు? వాటి నుండి మనల్ని తప్పించి దేవుని ఇంటిలోకి మనల్ని చేర్చిన వాడుగా ఉంటాడు. సో ఈ తీర్పుల నుండి మనల్ని తప్పించి దేవుని ఇంటిలోనే దేవుని వనములోనే దేవుని సన్నిధిలోనే ఆయన మనల్ని చేర్చిన వాడుగా ఉంటాడు. ఈ తీర్పుల నుండి రాబోతున్న తీర్పు నుండి. సో ఇక్కడ మనం గమనించాలి. ఏడంతల అనుభవం కలిగిన జీవితం కలిగిన మనకి భయంకరమైన తీర్పు ఉంది. ఈ ఏడంతల అనుభవం కలిగిన జీవితం ఏంటి? వీటిని బట్టి మనకు తీర్పు వస్తుంది. అవేంటనే మన ధ్యానించిన మనకు ప్రభు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియపరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి మరి హెబ్రోనుకు మమ్మల్ని సకాలం నడిపించారు, మీకు స్తోత్రాలు. ఇక్కడ గడిపే సమయం ఎంతో దీవించండి తండ్రి. మరి ఇప్పటి వరకు ఆరంభ ప్రార్థనలో మీరు నడిపించారు, పాటలు పాడేటప్పుడు మీ స్వరం ఇచ్చారు, మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి మరి ఆరాధన వర్తమానం ధ్యానిస్తున్న సహాయం చేయండి. మిమ్మల్ని ఆరాధించడం కొరకై, మిమ్మల్ని స్తుతించి గణపరచడం కొరకై, మిమ్మల్ని మహింపరచడం కొరకై ప్రభా కొన్ని లేఖన భాగాలు ధ్యానించుకోబోతున్న సహాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిం పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచుకున్న దయతో జ్ఞాపకం చేసుకోండి. కింద కూర్చొని నీ ప్రజల కంటే నేను యోగ్యుని కాదు, ఏ మాత్రం అర్హత లేనివాడు, ఏ మాత్రం యోగ్యత లేనివాడు. నేనైతే నిష్ప్రయోజకమైన దాసుని అనుకుంటూ ప్రభా నీ వైపు చూస్తూ నీ యొక్క ఆత్మ నడిపింపును కోరుకుంటూ, పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకుంటూ, ఏ మాత్రం యోగ్యత లేనివాడిని నన్ను నేను ఖాళీ చేసుకుంటూ మీ ఆత్మ ద్వారా నడిపించి మీరే మహిమాగర్త ప్రభావం పొందుకోమని ప్రార్థన చేస్తూ మీ చిత్తం మీ ఉద్దేశం మా పట్ల ఏమైతే ఉందో కూడా అది కూడా నెరవేర్చి మహిమ పొందమని, నాతో మాతో మీరు మాట్లాడమని, మీ సంకల్పం బయలుపరచమని ప్రభా నేను మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో కూడా మాకు బయలుపరిచి మహిమ పొందమని, వేటిని బట్టి మిమ్మల్ని ఆరాధించాలో కూడా నేటి దినమును బయలుపరిచి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే రాయబడినటువంటి మాట దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభం అవుతుందని బైబిల్ చూస్తున్నాం. అసలు మనల్నే దేవుడు తన ఇంట్లోకి తీసుకొచ్చాడు రాబోతున్న తీర్పుల నుండి తప్పించి. సో మనకి మన జీవితాన్ని బట్టి మనం ప్రవర్తించిన ప్రవర్తన బట్టి మన జీవితాన్ని బట్టి మనకు తీర్పులు రావాలి. అసలు ఏ ఏడంతల అనుభవం కలిగినటువంటి జీవితాన్ని బట్టి మనకు తీర్పు వస్తుంది. ఆ తీర్పు నుండి తప్పించి ఆయన కుమారుడు కలోసిలో కార్యం ద్వారా మనల్ని దేవుని ఇంట్లో చేర్చాడు, దేవుని వనములో. సో అసలు ఆ జీవితం ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. రండి, మొదటిగా యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 20వ వచనం.
చాలు చాలా. ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందండి? క్రొవ్విన, చూడండి అక్కడ రాయబడి క్రొవ్వినటువంటి గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య ఉన్న భేదాన్ని, అంటే ఆ మధ్యలో ఉన్న భేదాన్ని చూసి ఆయన ఏం చేస్తున్నాడు? తీర్పు తీర్చడానికి ఇష్టపడతాడు, తీర్పు తీరుస్తాడు. చూడండి, గొర్రెల మధ్యలో ఉన్న భేదాన్నే గొర్రెల మధ్యలో రెండు క్రొవ్వినవు కానీ పక్క చిక్కిన వాటి మధ్యలో ఉన్న భేదాన్ని బట్టి వాటికి తీర్పు తీరుస్తున్నప్పుడు, మన జీవితాల్లో మనం దేవుడి మధ్య సన్నిధిలోకి రాకమునుపు లోకంలో ఉన్న మనం పాపంలో మనం పాపపు జీవితాన్ని జీవిస్తున్నప్పుడు రెండింటి మధ్యలో ఉన్న భేదాన్ని బట్టి తీర్పు తీర్చే దేవుడు మన జీవితాల్లో మనకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, మనకి దేవునికి మధ్యలో ఉన్న అసమాధానాన్ని బట్టి, అందుకే మా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం రాయబడుతూ వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నామని రాయబడుతూ వచ్చింది. తర్వాత ఉభయులను ఏకపరిచినటువంటి అనుభవం, ఉభయులు ఒకటిగా చేయబడిన అనుభవం. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, వాస్తవానికి మన జీవితంలో మనలో ఉన్న భేదాన్ని బట్టి కానీ, లేదంటే దేవుడు చూసినప్పుడు మనలో ఉన్న భేదాన్ని బట్టి కానీ, భేదాభిప్రాయాలను బట్టి కానీ దేవుడు మనకేం చేయాలా? తీర్పు తీర్చాలి. వాస్తవం అంటే ఆయన భేదములు చూసి తీర్పు తీరుస్తున్నాడు. మనలో భేదములు ఉండగానే తీర్పు వచ్చింది. కానీ ఆ తీర్పు నుండి ఒక రకంగా చెప్పాలంటే మనం ఎన్నో భేదాభిప్రాయాలు కలిగిన వారు అయినప్పటికీ మన జీవితాల్లోకి రాబోతున్నటువంటి తీర్పు నుండి ఆయన మనల్ని తప్పించిన వాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భేదాభిప్రాయాలు మనలో కూడా ఉంటాయి. సో అక్కడ ప్రభు జ్యోతిని కూడా అర్థం చేసుకుంటే మన జీవితాల్లో కూడా దాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనలో కూడా భేదాలు ఉంటాయి. ఉండవా? ఒకరు ఈ కులం అని, ఒకరు ఆ కులం అని, ఒక డబ్బు ఉండేవాడు అని, ఒకడు లేనివాడని, ఒకడు ఆ ప్రాంతం అని, ఒకడు ఈ ప్రాంతం అని, ఎన్ని భేదాలు ఉండవు. సో ఇవన్నీ కలిగిన భేదాభిప్రాయాలు కలిగి ఒకప్పుడు మనం ఈ లోకంలో జీవించాం. దాన్ని బట్టి మనకు వచ్చేది ఏంటంటే తీర్పు. దేవుడైతే రెండింటి మధ్యలో ఉన్న భేదాన్ని చూసి తీర్పు తీరుస్తున్నాడు. మనమైతే భూమి మీద అనేకమైన భేదాభిప్రాయాలు కలిగిన వారుకుంటూ వచ్చినాం. అనేకమైన భేదాభిప్రాయాలు కలిగి ఉన్నప్పుడు మన జీవితాన్ని బట్టి మనం దేవుని తీర్పును తెచ్చుకోవాల్సిన మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువ త్యాగం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మనలో ఉన్న భేదాలని తొలగించి క్రీస్తు ఒక్కడే, శరీరం ఒక్కటే. అదే ఫిలిప్పీ 4 రాయబడుతూ వచ్చింది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం రాయబడుతూ వచ్చింది. ఆత్మ ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆ ప్రకారమే ఒకటే విషయమే మీరు ఉండుటకు పిలువబడితేరని రాయబడుతూ వచ్చింది. ఒక్కటే శరీరం. అదిగే పౌలు అంటాడు కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం పౌలు అంటాడు, ఒక్క శరీరంలో మనం పాలుపంపులు కలిగి ఉంటున్నాం. కాబట్టి ఒకప్పుడు భేదాభిప్రాయాలు, దేవుడైతే మనుషుల మధ్యలో ఉండగానే రెండింటి మధ్యలో ఉండే భేదాలు కనుకుంటున్నాడు. కానీ మనమైతే భేదాభిప్రాయాలు కలిగిన వారుకుంటాం. సో భేదాభిప్రాయాలు కలిగిన మనల్ని ఆయన ఏం చేస్తున్నాడండి? ఉభయుల్ని ఏకపరిచాడు దేవుడితో మనల్ని. ఇంకంత మాత్రమే కాదండి, మన జీవితంలో ఎన్నో భేదాభిప్రాయాలు ఉండాలి. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత, మార్మోస్ పొందిన తర్వాత ఇప్పుడు కులం పోయింది, మతం పోయింది, ఇంకా ప్రాంతీయ భేదాలు పోయినాయి, ధనికుడు పేదవాడన్న భేదం పోయింది, ఇంకా ఉన్నవాడు లేనివాడన్న భేదం పోయి అందరూ ఎవరన్నా సమానం వచ్చిందండి? దేవుని బిడ్డల మేమందరం యేసు ప్రభు స్వరక్తం ద్వారా కడగబడినాం అన్నటువంటి ఒక ప్రేమతో కూడిన ఐక్యత క్రీస్తులో మనకి ఇవ్వబడుతుంది. మన మీదకి రావాల్సిన ఆ భేదం, ఆయన భేదాన్ని చూసి కనుగొని ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. కానీ మనలో మనకే భేదాలు ఉంటాయి. ఆ భేదాల నుండి తప్పించి మనలో ఐక్యత, ప్రేమను కనపరిచి ఆయన కలువరి శిలువ రక్తం ద్వారా ఐక్యత మనకు అనుగ్రహించి దేవునితో ఏం చేశాడంటే, ఇప్పుడు మన జీవితంలో ఒక రోజు ఈ లోకం విడిచిన దేవుని రాజ్యంలో ఉండటం కొరకై ఆయన కలువరి శిలువ ద్వారా రక్తం ద్వారా మనల్ని కడిగి మనలో ఉన్న ప్రతి భేదాభిప్రాయాన్ని తొలగించి ఆయన కృపచేత మనల్ని ఐక్యత ఒకటే విధానంలో సమకూర్చినందుకే ప్రభుని ఆరాధించాలి. మొదటి ప్రభా, మేము ఏ ప్రాంతం వారం. ఒకప్పుడు చూడండి, రక్షణ పొందక మనకు మేము ఆ కులం, మేమే కులం అని. చూడండి, వివాహాలకు కూడా సంబంధించిన చూడటానికి వచ్చినప్పుడు అయ్యా మా కులస్తులే కావాలి, మా మతస్తులే కావాలంటాం. మనం చూడండి, వివాహాల కొరకు ఎవరికైనా చెబుతాం, చెప్పినప్పుడు ఏమంటాం? ఒకప్పుడు రక్షణ లేనప్పుడు అయ్యా మా కులపోళ్ళే కావాలి, మా మతం వాళ్ళే కావాలి, లేదా మా ప్రాంతం వాళ్ళే కావాలంట. ఎందుకంటే అది ఒక భేదం అన్నది మనలో ఉండేది. కానీ ఇప్పుడు రక్షించబడిన తర్వాత, మార్మోస్ పొందిన తర్వాత, దేవుల్లో బాప్తిసం తీసుకుని దేవుల్లో ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు కుల మతం అనే భేదాలు మనలో నుండి వెళ్ళిపోయి, ప్రాంతీయ భేదాలని వెళ్ళిపోయి యేసు ప్రభు అనే ఒకే శరీరంలో ఆయా అవయవాలుగా మనం చేయబడిన వారిగా ప్రభు సిద్ధపరిచాడు. తద్వారా రాబోతున్న భేదాభిప్రాయాన్ని బట్టి కానీ, ఆయన భేదాలు కనుగొన్న దాన్ని బట్టి కానీ వచ్చే తీర్పు నుండి మనం తప్పించబడడం ఇది మొదటి. రెండవ విషయాన్ని చూద్దామండి. దేవుని వాక్యాన్ని చూసినట్టు రెండవ మాట, యేస్కేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. యేస్కేలు గ్రంథము 7వ అధ్యాయం 27వ వచనం.
చాలు. కాబట్టి ఇక్కడ రెండోదిగా మన జీవితానికి ఎందుకు తీర్పు వస్తుంది అంటే మొట్టమొదటిగా మనలో ఉండే భేదాభిప్రాయం. దేవుడే రెండింటి మధ్యలో ఉండే భేదాలు చూస్తున్నాడు, దాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నాడు. దేవుడే చూసినప్పుడు భేదాలు ఉంటే తీర్పు తీరుస్తున్నాడు. రెండింటి మధ్యలో ఉండే భేదం, మనలో భేదాలు ఉంటే వాటిని బట్టి కూడా దేవుడు తీర్పు తీస్తాడు. రెండోదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట వారి దోషమును బట్టి వారికి తీర్పు తీరుస్తున్నాడు. సో ఇక్కడ రెండో కోణం, మన జీవితాలకు ఎందుకు తీర్పు వస్తుందంటే మనలో ఉన్న దోషములు, అవే అపరాధములు అంటాం, దోషములు అంటాం. ఇవన్నీ కూడా దోషములు అపరాధములు ఎలాంటివంటే చేయవలసిన పని చేయకపోవడమే దోషములు అపరాధం. ఇక్కడ ఏది చేయాలో అది చేయకపోవడం, చేయకూడని పని చేయటమే, చేయాల్సిన పని చేయకోకుండా చేయకూడని పనులు చేయటమే అపరాధములు దోషములు మనం చూస్తూ వస్తాం. ఈరోజు మన జీవితంలో గమనించాలి, మనము రక్షణ పొందకమునుపు నిజ దేవుని గుర్తెరగని వారు ఉన్నాం. ఆయన మన సృష్టికర్తను మనం గుర్తెరగల, మన రక్షకుని మనం గుర్తెరగల, మన కొరకై కలవరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడిని మొదటే మనం గుర్తెరగల. ఆయన కలవరిశిలో కార్యం ద్వారా ఆయన రక్షణ కార్యం మన జీవితంలో మన హృదయంలో జరిగిన తర్వాతే మనం ప్రభువుని గుర్తెరగ. అంటే ఇక్కడ చేయవలసిన పని ఏంటి? మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువుని గణపరుస్తూ ఉండాలి. కానీ ప్రభువుని విడిచిపెట్టి ప్రభువుని ఆరాధించుకోకుండా లోకంలో ఉండ అన్య దేవతలను ఆరాధించిన వారు కూడా, చేయాల్సిన పని చేయకోకుండా చేయకూడని పనులు చేసినటువంటి వారు కూడా, తద్వారా మన జీవితంలో దోషములనే సంప్రాప్తితో వచ్చినాయి. ఏ దోషములైతే మన జీవితంలోకి వచ్చినాయో బైబిల్లో రాయబడుతూ వచ్చింది, యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది 53వ అధ్యాయంలో మనందరి దోషములు అతని మీద మోపబడి అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత రాయబడుతూ వచ్చింది. అంటే వాస్తవానికి మన దోషాలను బట్టి మనకు తీర్పు రావాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువు యొక్క కలువరి శిలువ కార్యం ద్వారా, ఆయన శిలువ కార్యం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మన దోషములన్నింటిని ఆయన భరించి మనకు రావాల్సిన శిక్షని అతడు భరించి ఆ శిక్ష నుండి మనల్ని తప్పించిన వాడు కొన్నాడు. కాబట్టి ఇక్కడ రెండోదిగా మన దోషములను బట్టి మనకు శిక్ష రావాలి, తీర్పు రావాలి. ఆ దోషములను బట్టి రావాల్సిన తీర్పుని ఆయన కలువరి శిలువలో ఆయనే భరించి ఆ దోషమును బట్టి వచ్చే తీర్పు నుండి మనం తప్పించాడు. ఇందుని బట్టి ప్రభుని ఆరాధించాలి. ఇది రెండో. మూడో విషయాన్ని చూద్దాం రండి. మూడో మాటను మనం చూసినట్టయితే యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఆమోస్ గ్రంథం ఒకటి ఉంటుంది. చాలు. ఇది వాస్తవానికి సంఘం ఎత్తబడిన తర్వాత, మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత, సంఘం బహుమానాలు పొందుకున్న తర్వాత, పరిశుద్ధులు మేకాయలు దూతలు కలిపి ఒలువల కొండ మీద కాలు పెట్టినప్పుడు, ఇది రెండో రాకడలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ వస్తాడంటే ఇక్కడ రాయబడినటువంటి మాటను చూస్తున్నది ప్రియులారా, ఏమని రాయబడుతూ వచ్చిందండి? నేను అన్ని జనులు అందరి మీదకి ఏం తీసుకురాబోతున్నాడు ఆయన? ఇక్కడ జరిగేది ఏంటంటే అన్ని జనులకు తీర్పు తీర్చబడుతుందంటే అన్ని జనాంగంగా ఉన్నప్పుడు మన మీద కూడా తీర్పు వచ్చింది. సో మనం కూడా ఒకప్పుడు అన్ని జనులుగా ఉన్నప్పుడు మన మీద కూడా అదే తీర్పు. ఏదైతే మనం అన్ని జనాంగం ఉంటూ వస్తున్నామో, అన్ని జనులు ఉంటూ వస్తున్నామో, అన్ని జనులు అంటే ఎవరండి? రక్షణ లేని వారు, మారుమూసి లేని వారు, దేవుణ్ణి ఎరగని వారు. ఇంకా అన్ని జనుల గురించి చెప్పాలంటే చాలా అర్థాలు ఉంటాయి. కాబట్టి అలాంటి అనుభవం ఉన్న మనల్ని అన్ని జనాంగం ఉంటూ దేవునికి విరోధమైన విధానాలు చేస్తూ, దేవుడు అసహించుకునే పనులు చేస్తూ, దేవుడు కోపగించుకునే పనులు చేస్తూ, దేవుడు ఇష్టపడనివి, దేవుడు కాదనుకునే పనులన్నీ మనం చేసి ఒకప్పుడు దేవుని కోపాన్ని తెప్పించిన అన్ని జనుల వలె ఉండవచ్చు. కానీ అన్ని జనులమైన మనం దేవుని కోపాన్ని తెప్పించడం ద్వారా మన జీవితాలకు రావాల్సిన తీర్పు నుండి దేవుడు మనం తప్పించాడు. ఇశ్రాయేలు ప్రజలు సైతమే అరణ్య ప్రయాణములు ఉన్నప్పుడు దేవుడు కోపాన్ని తెప్పించినప్పుడు దేవుడు తన తీర్పులు ఎలా తీసుకురావడానికి ఇష్టపడ్డాడో మనకు తెలుసు. ఒకనొక సమయంలో మోషే కూడా, అయ్యా దయచేసి వీరి మీదకి ఇలాంటి గొప్ప కీడు తీసుకురావద్దు, ఇంత భయంకరమైన పరిస్థితి రానివ్వద్దు, ఒకవేళ వాళ్ళ మీదకి రానిదాల్సిన అలా తీసుకురాదాల్సిన నీ గ్రంథంలో నా పేరు తుడిచిపెట్టమంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో పాము చేత కాటేయబడి చనిపోయిన వారు ఉన్నారు. ఇంకా మనం చూసినట్టయితే కోరాకు చూసినట్టు తన జీవితం చూడగా భూమి నోరు తెరిచిన వారిని మింగేసిన అనుభవం చూస్తున్నాం. అంటే దేవుని తీర్పులు భయంకరమని ఒక అన్ని జనుల్లాగా అన్ని జనంలాగా ప్రవర్తించిన మనుషుడైనా అన్ని జనులకైనా భయంకరమైన తీర్పు ఈ లోకానికి రాబోతుంది. కానీ ఆ తీర్పులో నుండి అన్ని జనులుగా మనం ఉంటే మన జీవితాలకు రాబోయే తీర్పును బట్టి మనం నష్టపోతాం. కాబట్టి అలా మనం నష్టపోకూడదని జగత్పునాథ్ వేయబడకమునిపై క్రీస్తు యేసులో దేవుడు మనం ఏర్పరచుకుని అన్ని జనులుగా ఉన్న మనల్ని, దేవుని ఎరగని వారు ఉన్న మనల్ని, దేవుని కోపాన్ని తెప్పించిన మనల్ని ఇప్పుడు దేవునికి ప్రియమైన వారుగా, అతడు నాకు ప్రియమైన వాడు, దానియేలు నువ్వు బహు ప్రియుడము. సో ప్రియమైన వారుగా, ఇష్టమైన వారుగా ఆయన మనల్ని ప్రేమించి, యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను, ఆయన శాశ్వతమైన ప్రేమతో, ఇర్మీయా గ్రంథం 31:3 శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి, విడవని ఎడబాయిన ప్రేమతో ప్రేమించి అన్ని జనాంగంగా ఉన్న మనల్ని ఆయన జగత్పునాథ్ వేయబడక మునిపే క్రీస్తు యేసులో ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి
శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి తన కుమారుని సిలువు ద్వారా మనల్ని ఏం చేశాడంటే ఇప్పుడు ఆయనలో మనల్ని ఐక్యం చేసుకున్నదికై, ఆయనలో మనల్ని సిద్ధపరచుకున్నదికై, ఆయనలో అన్ని జనాంగం అనే పేరును మనలో నుంచి తీసివేసి ఇప్పుడు పరిశుద్ధుడు దేవుని బిడ్డలు అనేటువంటి ముద్ర మనకు అనుగ్రహించినందుకై ప్రభువుని ఆరాధించాలి. ఇప్పుడు మనం అన్ని జనులమా దేవుని బిడ్డలమా? 100% దేవుని బిడ్డలమే. ఎందుకు? ఒకప్పుడు అన్ని జనులు దేవుని ఎరగనటువంటి వారు, కానీ నేటి దినము చూడగా ఆ రక్షణ అనుభవం, మారుము క్షమాపణ అనుభవం మనం చూడటం ద్వారా అది పొందుకోవటం ద్వారా అన్ని జనాంగమైన మనము ఇప్పుడు దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా చేయబడుతుంది. దీన్ని బట్టి ప్రభువుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట అండి? 3. మొట్టమొదటిగా మన జీవితాల్లోకి రాబోతున్న, మన జీవితం ఎలాంటిదో దాన్ని బట్టి రాబోతున్న తీర్పుల నుండి తప్పించి ఆయన ఇంట్లోకి మనం తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా మన జీవితాన్ని, ఏ జీవితాన్ని బట్టి మనకు తీర్పు రాబోతుంది? మొట్టమొదటిగా చూసినట్టే భేదాభిప్రాయాలు. దేవుడు మనుషులు రెండు సమూహం మధ్యలో ఉన్న భేదాన్ని చూసి తీర్పు తీర్చబోతున్నాడు. అసలు మనమే భేదాభిప్రాయాలు కలిగి మన మధ్యలో ఉన్న భేదాలను బట్టి మనం తీర్పు తీర్చబోతున్నాడు. కానీ ఆ భేదాలు తీసి ఐక్యపరిచాడు మనల్ని. రెండోదిగా చూసినట్లయితే దోషములు. అంటే మనం దేవునికి విరోధమైనటువంటి, దేవుడు కాదన్న దోషాలు ఏవైతే చేస్తూ వచ్చామో, చేయవలసినవి చేయకోకుండా చేయకూడని పనులు ఎప్పుడైతే చేస్తూ వచ్చామో ఆ దోషములు బట్టి రావాల్సిన తీర్పును కూడా ఆయన కుమారుని మీదకి మళ్లించి ఆ తీర్పు నుండి మనం తప్పించాడు. మూడోదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడుతున్నమాట అన్ని జనాంగంగా ఉన్నాం. అంటే అన్ని జనులు కూడా మనం అన్ని జనాంగంగా జీవిస్తాం. మనం రక్షణ లేనటువంటి అనుకుంటూ, దేవుని కాదనుకుంటూ, దేవుడు లేడనుకుంటూ, ఒకవేళ దేవుడున్నా అది ఈయన కాకుండా వేరే వాటిని ఆరాధిస్తూ వెళ్ళినటువంటి మనము ఇప్పుడు అన్ని జనులు బట్టి రావాల్సిన తీర్పు నుండి మనం ఏం చేయబడమండి? అన్ని జనాంగమైన మనం అన్ని జనులు ఉన్నప్పుడు మన మీదకి రావాల్సిన తీర్పు నుండి ఇప్పుడు మనం తప్పించబడి పరిశుద్ధులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క వనములో ఉండేటువంటి దేవుని ప్రజలుగా, దేవుడు నా బిడ్డలు, నేను ప్రేమించిన వారు, నా సొత్తని ఆయన ద్వారా అనిపించుకునే అనుభవంలోకి దేవుడు మనం తన కుమారుని ద్వారా తీసుకొచ్చినందుకై ప్రభుని ఆరాధించాలి. ఇది 3వ కోణం. 4వ విషయాన్ని చూద్దాం రండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఏంటి? ఇది 4. మొట్టమొదటిగా ఆయన ఎటువంటి జీవితాన్ని బట్టి మనకు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు నుండి తప్పించి ఆయన ఇంట్లోకి, ఆయన కుమారుడు రక్తం ద్వారా మనం తప్పించి ఆయన ఇంట్లోకి మనం చేర్చుకున్నాడు. మొట్టమొదటిగా మన జీవితాల్లో చూడగా మొట్టమొదటిగా చూసినట్టయితే చెప్పండి, మొదటి మాట మర్చిపోయారా? భేదాభిప్రాయాలు బట్టి. 2 దోషములు బట్టి. 3 అన్ని జనులుగా ఉండదాన్ని బట్టి. 4వదిగా చూసినట్టయితే శపించబడిన దాన్ని బట్టి మనకు తీర్పు రాబోతుంది. దేన్ని బట్టి అండి? శపించబడినటువంటి అనుభవం. అంటే మన జీవితాల్లో ఏదైతే దేవుని ద్వారా శపించబడ్డామో దాన్ని బట్టి మనకేం రాబోతుందండి? భయంకరమైన తీర్పు ఉంది. అంటే దేవుడు మనల్ని శపించిన దాన్ని బట్టి. అసలు దేవుడు ఎందుకు శపిస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు ఎదోము మీద తీర్పు తీర్చుటకు అన్నాడు. ఎదోము మీద తీర్పు తీరుస్తున్నాడు. ఎదోము అంటే ఎవరండి ఎదోము అంటే? తెలుసా? దేవోక్తి కూడా ఉంది. ఆల్రెడీ నహూము గ్రంథంలో దేవోక్తి కూడా పలుకుతూ వస్తాడు. చూడండి, పోనీ నహూము గ్రంథం చూడండి. ఎదోము ఎవరంటే అక్కడ తెలిసింది. నహూము గ్రంథము 1వ అధ్యాయంలో ఉంటారు. చూడండి, 1వ వచనం కాడి నుంచి. చాలా. కాబట్టి ఇక్కడ ఎదోమును గురించి రాయబడుతున్నమాట. అసలు ఈ ఎదోము గురించి కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి. ఇతని గురించి ఏం జరుగుతుందంటే తీర్పు తీర్చబడుతుంది. అసలు ఎదోములు ఎవరు అనగా, ఇంకా మనకు ఆది కాండంలో కూడా మనం చూస్తూ వస్తాము. దేవుని శపించినటువంటి అనుభవాన్ని బట్టి కానీ, మరి ఇక్కడ కయ్యూని యొక్క జీవితం కూడా కొద్దిగా సుదీర్ఘంగా అక్కడ మనకు కనబడుతూ వస్తాం. సో కయ్యూనుగా క్షమించండి, ఏశావు యొక్క జీవితం, ఏశావు యొక్క అనుభవాన్ని చూసినట్టే మరి యాకోబు యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు యొక్క కుమారుడైనటువంటి యాకోబు ఏశావుని గురించి మనం చూస్తూ వస్తాం. ఏశావు యొక్క జీవితం గురించి చూసినట్టే వారి ఇరువురు జీవితాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బట్టి కానీ, వారి ఇరువురు జీవితాల్లో ఉన్నటువంటి దూరాన్ని బట్టి కానీ దేవుని వాక్యం కొన్ని విషయాలు చెప్పబడుతూ వస్తుంది. ఎదోమును గురించినటువంటి దేవోక్తి అంటే ఎవరు అని అంటే, ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఏశావు యొక్క జీవితం. ఏశావు ఎవరండి? ఏశావు ఎవరు? జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నటువంటి వాడు.
సో జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాడు. కాబట్టి ఏశావు యొక్క జీవితం కానీ, తన అనుభవాలు కానీ, తన జీవిత చరిత్ర చూడగా తన జీవితంలో ఎన్నో జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఏశావు ఉన్నాడు. మరి కయ్యూను చూడగానే సొంత తమ్ముడినే చంపినటువంటి అనుభవంలో కయ్యూను ఉంటూ వచ్చాడు. వీరి జీవితాలు చూడగా, వీరి అనుభవాలు చూడగా ఎదోము యొక్క అనుభవంలో వారు ఉంటూ వచ్చారు. కారణం ఏంటంటే ఒకరు జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నటువంటి వారు. అందుకంటాడు, నేను యాకోబుని ప్రేమించితిని ఏశావును. అంటే అర్థం ఏంటండి? యాకోబుని ప్రేమించడానికి కారణం ఏంటి? ఏశావుని కాదనుకోవడానికి కారణం ఏంటంటే ఆయనే ఒక అతను కావాలనుకున్నాడు, మరొక అతను వద్దనుకున్నాడు. ఎందుకొరకు అంటే ఒక అతను జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు, ఒక అతను దాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వ్యక్తికేమో దేవుని తీర్పు రాబోతుంది, అనుభవాలు ఉంది. జ్యేష్ఠత్వాన్ని కాపాడుకున్న వాడికేమో ఆశీర్వాదాలు ఉంది. సో ఈరోజు మనం గమనించాల్సిన కూడా ఏంటంటే ఎదోము యొక్క అనుభవం, దేవుని సన్నిధిలో ఉంటూ కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోయిన అనుభవం కానీ, పోగొట్టుకున్న అనుభవం కానీ, చేతులారా కావాలని చెడగొట్టుకున్నటువంటి అనుభవాలు వచ్చి వీటన్నిటిని బట్టి తీర్పు రాబోతుంది. ఎదోము యొక్క జీవితంలో తీర్పు అంటాడు. ఇంకేమంటున్నాడు చదవండి, అక్కడే రాయబడుతున్నమాట యోవేలు గ్రంథం. చదవండి అక్క. కాదు కాదు అక్క, యెషయా గ్రంథం 34. అదేనా మీరు చదువుతుంది? 34:5. అది కాబట్టి ఇక్కడ రాయబడుతున్నటువంటి 4వ మాట ఏంటంటే, నేను శపించిన దాని మీద. ఏదో మీద తీర్పు తీరుస్తున్నాడు. అదే ఏమంటాడండి, నేను శపించిన దాని మీద. అంటే ఏదైతే నేను శపిస్తూ వచ్చానో దానికి తీర్పు తీరుస్తాను. ఇప్పుడు చూడండి, ఆకాను గురించి ఒక మాట చెబుతాడు. ఆకాను గురించి బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది యెహోషువ గ్రంథంలో. ఏమనండి, మీరు యుద్ధానికి పోయినప్పుడు శపితమైనది ఏది కూడా తెచ్చుకోవద్దని దేవుడు చెప్పాడు కదా. చెప్పినప్పుడు ఏం చేయాలా? అది తెచ్చుకోకుండా వచ్చారు. కానీ ఆకాను ఏం చేశాడు? ఏదైతే శపితమైంది ఉందో అదే తీసుకొచ్చాడు. అంటే ఏదైతే శపితమైంది ఉందో అది తీసుకురావడం ద్వారా ఏమైంది? దాన్ని బట్టి ఆకానుకు తీర్పు వచ్చింది. దాన్ని బట్టి కదా ఆకాను కుటుంబం అంతా కూడా భయంకరమైన విధానంలో మరణం తెచ్చుకుని చనిపోయింది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, శపితమైనది దేవుడు శపించిందైనా, దేవుడు ఏదైతే శపితమైనది గెంచుతూ వచ్చాడో దాన్ని బట్టి తీర్పు ఉంది. అది శపించబడిందంటే అది దేవుని శాపాన్ని గురి తెచ్చుకుంటుందని అర్థం. సో శపించబడినటువంటి ప్రజలుగా మనం ఉండాము ఒకప్పుడు. ఎందుకంటే దేవుని ఎరగని వారిగా, దేవుని కోపాన్ని తెప్పిస్తూ విగ్రహాన్ని పెట్టుకుంటూ, వ్యర్థమైన విగ్రహాన్ని పెట్టుకుని ఆరాధన చేస్తూ దేవుని కోపాన్ని తెప్పించిన వారు ఉన్నాం. సో దేవుని కోపాన్ని తెప్పించిన మనం శపించబడినటువంటి అనుభవంలో వచ్చిన వారు ఉన్నాం. కానీ ఆ శపితమైన జీవితం నుండి, ఆ శాపగ్రస్తమైన జీవితం నుండి యేసు ప్రభువు మనల్ని తప్పించడం కొరకై ఆయనే కలువరిశిలులో శాపగ్రస్తుడిగా వేలాడ వేయబడుతూ వచ్చాడు. అంటే ఒక శపితమైన జీవితం నుండి మనల్ని తప్పించడం కొరకై ఆయనే శాపగ్రస్తుడిగా సిలువలో మన కొరకై వేలాడ వేయబడుతూ వచ్చాడు. కాబట్టి మన మీదకి రావాల్సిన శపితమైన జీవితాన్ని బట్టి, శపించబడిన జీవితాన్ని బట్టి, మన పాపంలో అపరాధం బట్టి, దోషములు బట్టి మనం శపించబడినటువంటి మన జీవితం మీదకి రావాల్సినటువంటి భయంకరమైన తీర్పు నుండి ఆయన తప్పించడం కొరకు ఆయనే శాపగ్రస్తుడిగా సిలువ మీద వేలాడ వేయబడుతూ వచ్చాడు. ఆ శాపగ్రస్తుడిగా సిలువ మీద వేలాడి మన శాపగ్రస్తమైన జీవితం అంతటిని గురించి కూడా ఆయన తప్పించాడు. ఆ శాపాన్ని బట్టి వచ్చే తీర్పు నుండి ఆయన భరించి ఆ తీర్పు నుండి మనల్ని తప్పించినందుకే ప్రభువుని ఆరాధించాలి. ఇదన్నా మాట అండి. 5వ విషయాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. చాలా ఇక్కడ మనం ఎన్నో కోణమండి. 5వ మాట, మొట్టమొదటిగా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. దేన్ని బట్టి అంటే మన జీవితాల్లో మన మీద ఆయన ఎందుకు తీర్పు తీరుస్తున్నాడంటే, మొట్టమొదటిగా భేదమును బట్టి, 2 దోషమును బట్టి, 3 అన్ని జనాంగం బట్టి, 4 శపించబడినటువంటి స్థితిని బట్టి. మనం ఏదైతే దేవునికి విరోధమైన జీవితం జీవించో దాన్ని బట్టి శపించబడం కాబట్టి దాన్ని బట్టి తీర్పు వస్తుంది. కానీ ఆ శాపాన్ని ప్రభు శిలువ మీద భరించి ఆ శాపం నుండి తప్పించాడు. ఇక 5వదిగా చూసినట్టు ఇక్కడ రాయబడిన కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం ప్రకారం లోకమునకు రాబోతున్న తీర్పు నుండి. ఎక్కడి నుండి అండి? లోకమునకు రాబోతున్న తీర్పు నుండి. ఆ మాట రాయబడుతూ వచ్చిందా లేదండి? నీతిని బట్టి ఏం చేస్తున్నాడండి? లోకమునకు తీర్పు చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన కూడా ఏంటంటే, ఇదన్నో మాట అండి. 5వదిగా ఆయన తీర్పు. సో ఆయన ఎందుకు మనలో తీర్పు తీర్చాం, మనమే తీర్పు తీర్చడానికి ఇష్టపడుతున్నట్టు ఇదే లోకానికి తీర్పు తీర్చబోతున్నట్టు తన నీతిని బట్టి.
అసలు లోకం అంటే ఏంటి మనందరూ బాగా తెలుసు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, చాలా చోట్ల చెబుతూ ఉంటాను. ఒకప్పుడు తల కింద పెట్టుకునే పిల్ల అంత ఉండేది, ఇప్పుడు అరికాలు మోదుకి నన్నెత్త వరకు కప్పుకునేంత బెడ్షీట్ అంత అయింది. ఏంటో చెప్పండి. సామెత కాదండి, ఇది వాస్తవం. ఒకప్పుడు తల కింద పెట్టుకునే పిల్ల అంత ఉండేది, ఇప్పుడు అరికాలు మోదుకుని నన్నెత్త వరకు ఉన్నంత బెడ్షీట్ అంత అయింది. నేను ఎప్పుడు చెబుతూ వస్తాను దీని గురించి. ఏంటిది చెప్పగలుగుతారా? ఇందాక టీవీ. ఒకప్పుడు ఇంట్లో ఎంత ఉండేదండి? తల కింద పెట్టుకునే పిల్ల అంత ఉండేది, ఇప్పుడు ఎంత అయింది? బెడ్షీట్ అంతా. ఏ ఇంటికి వెళ్ళినా చూసే సినిమా హాల్ మన ఇంట్లోనే ఉంటుంది. లోకం ఎక్కడికి వచ్చేసింది? మనలోకే వచ్చేసింది. ఇటువరకు మనం వెళ్ళేవాళ్ళం సినిమాకి. ఒకప్పుడు సినిమాకి మనం వెళ్ళి సినిమా హాల్కి వెళ్ళి టికెట్ కొనుక్కుని లైన్లో నుంచునల్లా సినిమా చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ సినిమా హాలే మన దగ్గరికి వచ్చేసింది మన ఇంటి. ఇప్పుడు టీవీలు కాదు, చిన్న చిన్న. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటేనే హైలైట్. వాళ్ళ ఇంటికి వెళ్ళేట తొంగి చూసేవాళ్ళు, కిటికీలో కూడా వాళ్ళు రావద్దన్న. కానీ ఈ రోజులు చూడగా అందరూ మన ఇంటికి వచ్చి తలెత్తి చూస్తున్నారు. అబ్బో వీళ్ళ ఇంట్లో అంత పెద్ద టీవీ. లోకమే మన ఇంట్లోకి వచ్చేసింది. ఏ లోకమైతే మనలోకి వచ్చిందో ఆ లోకాన్ని బట్టి దేవుడు ఆ లోకానికి తీర్పు తీర్చిపోతున్నాడు. మనం ఆ లోకంలో నివసిస్తున్నాం అంటే లోకం నివసిస్తున్నాం అంటే ఆ లోకపు ఆచారాలు, లోకపు అలవాట్లు, లోకపు కార్యాల్లో, ఆ లోకంలో మనుషులు ఎలా ఉన్నారో అలాంటి మనుషుల వలె మనం కూడా జీవిస్తూ వస్తున్నాం. సో మనం లోకంలో ఉన్నాం కాబట్టి లోకం అంటే అది వేరండి. మనం పరిశుద్ధులు కూడా లోకంలో నివసిస్తున్నాం అంటే అది వేరు. పూర్తిగా మనుషులు లోకంలో కలిసిపోయి ఉంటారు. లోకస్తులు ఎలా ఉంటారు అలా ఉంటాం. సో లోకస్తులకి మనకి తీసేసినట్టు ఉండదు. ఇద్దరం ఒకటేలాగా ఉండవు, ఏకపరచబడి ఐక్యత కలిగి ఉంటాం. సో లోకం ఎలా ఉందో అలాగూ ఒక లోకస్తుల్లాగా ప్రవర్తించే వ్యక్తికి దేవుని తీర్పు రాబోతుంది. లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. లోకం అంటే ఎవరు? లోకంలో ఉన్న ప్రజలకు కూడా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అర్థం. ప్రకటన గ్రంథం రాయబడుతూ వచ్చింది. నేను దాదాపు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనము మా దగ్గర నర్సాపూర్లో 1.5 సంవత్సరం పట్టింది, ఇంకా అలా కంప్లీట్ అవ్వాలి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం ఒకటే ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి ధ్యానిస్తూ వస్తున్నాం. సంఘం ఎలా ఎత్తబడుతుంది, సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేది ఏంటి, అసలు ఎవరు ఎత్తబడుతున్నారు అంటే రాకడ గురించి ఎక్కువ వర్తమానాలు ప్రభు నాకు ఇచ్చిన తలాంతరం బట్టి ధ్యానిస్తూ ఉంటాను. ఎవరు ఎత్తబడతారు, ఎక్కడికి ఎత్తబడుతున్నారు, ఎలా ఎత్తబడతారు, ఇవే ఒక ప్రకటన 4వ అధ్యాయం మొదటి వచ్చినమే దాదాపు నాకు 1.5 సంవత్సరం బట్టి ఇంకా కంప్లీట్ అవ్వాలి. సో అక్కడికి నేను వెళ్ళిన పని కంప్లీట్ అయిపోయింది, కానీ ఇంకా అక్కడ ఆ వచ్చిన కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే అంత మర్మం. కాబట్టి ఇక్కడ గమనించాలి, లోకం అనేది వేరు. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. గతించిపోయే లోకంని బట్టి మనం జీవించినప్పుడు మనకి ఆ గతించిపోయే లోకానికి ఎలా తీర్పు రాబోతుందో మనకు కూడా అలాంటి తీర్పు రావాలి. కానీ ఇప్పుడు మనము ఆ లోకస్తులుగా కాకుండా పరదేశులము, ప్రియులారా మేము పరలోక రాజ్యంకి వెళ్తున్నాం, మేము దేవుని బిడ్డలం, పరలోక రాజ్యంలో మాకు స్థలం ఉందని చెప్పుకోగలుగుతాం. మాకు నిత్య జీవం ఉంది. ఒకప్పుడు మేము లోకస్తులం, లోకంలో జీవించిన వారు. కానీ ఇప్పుడు చూడగా యేసు ప్రభు వారు కలువరి శిలువ ద్వారా మేము కడగబట్టడం ద్వారా, ఆయన ద్వారా మా యొక్క జీవితం మార్చబడడం ద్వారా, రక్షణ అనుభవంలోకి మేము రావడం ద్వారా ఇప్పుడు మా జీవితం మార్చబడింది. ఇప్పుడు మేము మా తండ్రి రాజ్యంలో ఉండబోతున్నాం. ఈ లోకం విడిచిన పరలోక రాజ్యంలో మా తండ్రితో ఉంటాం. యుగ యుగాలు నిత్యత్వంలో శ్రేష్టకరమైనది, పరిశుద్ధమైనది, అపవిత్రమైన దానిలో నిషేధించబడిందనేను ఏది లేని శ్రేష్టకరమైన దేశంలో మేము ఉండబోతున్నామన్న శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. దీనికి కారణం ఏంటంటే యేసు ప్రభు శిలువ కార్యం. ఇక్కడ మనం చూస్తున్న 5వ కోణం ఏంటంటే ఒకప్పుడు మనం లోకస్తులు. ఆ లోకస్తులమైన మనకి లోకాన్ని బట్టి తీర్పు రావాలి. కానీ ఆ తీర్పు నుండి మనం తప్పించడం కొరకై యేసు ప్రభు వారు కలువరి శిలువలో ఆయన త్యాగం చేస్తూ వచ్చాడు. ఆయన శిలువ త్యాగము ద్వారా ఈ లోకానికి లోకంలో ఉన్న మనకి రాబోతున్నటువంటి నాశనం కాబోతున్న మనకి, తీర్పు రాబోతున్న మనకి, ఈ లోకం నుండి మనం తప్పించడం కొరకు, ఈ లోకంలో రాబోతున్న తీర్పు నుండి మనం తప్పించడం కొరకై శిలువలో వేలాడి వేయబడాయి. ఆ శిలువ కార్యం ద్వారా ఈ లోకస్తులమైన మనం లోకానికి రాబోతున్న తీర్పు నుండి, లోక సంబంధమైన జీవితం నుండి కూడా మనకు విడుదలిచ్చి ఇప్పుడు పరలోక రాజ్యానికి వారసులుగా ఆయన చేసినందుకై, ఆ తీర్పు నుండి మనం తప్పించినందుకై, ఇప్పుడు మరణంలో నుండి జీవంలోకి మనం దాటించబడినందుకై ప్రభుని ఆరాధించాలి. ఇదన్నమాట అండి. 5. 6వ విషయాన్ని చూద్దామండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం. చాలా అక్క ఇక్కడ రాయబడి అనమాట. ఆయన తీర్పులు భూమి అన్నంతటా జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 6వ కోణం, భూమి అన్నంతటా జరగబోతున్న తీర్పుల నుండి ఆయన మనం తప్పించాడు. భూమి అన్నంతటా జరగబోతున్న తీర్పు. సో ఈ భూమి మీద ఎన్నో రకాల భయంకరమైన పాపం కూలిపోయాడు. మీరు చూడండి, ఈ భూమి మీద బాబేలు గోపురం కట్టినప్పుడు దేవుడు వారిని చెదరగొట్టాడు.
చెదరగొట్టాడా లేదా? చెదరగొట్టాడు. ఈ భూమి మీద సదోమ గుమొర్రా పట్టణంలో ఉన్నవారు పాపం చేస్తున్నప్పుడు, దేవదూతలతో కూడా పాపం చేయడానికి ఇష్టమైనప్పుడు దేవుడు తన ఉగ్రతతో తన తీర్పును తీరుస్తూ వచ్చిన వాడుకుంటాడు. అంటే ఇక్కడ భూమి మీదకి తీర్పులు అంటే మానవుడు చేసిన పాపాన్ని బట్టే తీర్పు వస్తుంది. మానవుడు ఏ పాపం అయితే చేసాడో ఆ పాపాన్ని బట్టే తీర్పు. అంటే మన జీవితంలో మనం చేసిన పాపాన్ని బట్టి, ఎట్టి పాపంలో అయితే మనం చేస్తూ వచ్చామో, ఎట్టి పాపంలో అయితే మనం కూలిపోతూ వచ్చామో, ఎట్టి పాపాన్ని అయితే మనం కొనసాగిస్తూ వచ్చామో, ఈ భూమి మీద మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి మనకు తీర్పు రాబోతుంది. సో ఆ తీర్పు నుండి తప్పిస్తున్నాడు. భూమి అంతంతటా తీర్పు ఎందుకు వస్తుందంటే మానవుడు చేసిన పాపమే. ప్రకటన గ్రంథము మీరు చూసినట్లయితే 6వ అధ్యాయం కానించి చదివినట్లయితే 5వ అధ్యాయం కానించి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం సంఘం ఎత్తబడి ఉండేది. 2వ వచనం కానించి దాదాపు 4వ అధ్యాయం చివరి వచ్చిన వరకు కూడా దేవుని గణపరచడం, దేవుని ఆరాధించడం, సంఘం ఎలా ఉండబోతుందో చెబుతుంది. 5వ అధ్యాయం కానించి 5వ అధ్యాయం కానించి భయంకరమైన తీర్పులు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం వరకు ఉన్నాయి. 18వ అధ్యాయం వరకు కూడా భూమి మీదకి ఎందుకు తీర్పులు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి తీర్పులు, ఎలా ఈ భూమి అంతం కాబోతుంది, ఎలా ఈ సూర్యుడు అంతం కాబోతున్నాడు, ఎలా ఈ యొక్క చంద్రుడు అంతం కాబోతున్నాడు, ఎలా ఈ లోకం అంతం కాబోతుంది అన్నది భయంకరమైన తీర్పులు ప్రకటన 5వ అధ్యాయం 6వ అధ్యాయం కానించి 18వ అధ్యాయం వరకు ఉంది. 9వ అధ్యాయం కానించి మారిపోతూ ఉండేది. తర్వాత గొర్రెపిల్ల భార్య సిద్ధపాటు ఉండేది. తర్వాత చివరి అంతిమ తీర్పులు కూడా కనపడతాయి. సో వీటన్నిటి మెయిన్ రీజన్ ఏంటంటే అసలు భూమి ఎలా అంతం కాబోతుందో ఉంది. ఈ భూమి మీదకి రాబోతున్న భయంకరమైన తీర్పులు. కాబట్టి ఆకాశంలో నుండి మండుచున్న పెద్ద కొండ ఒకటి భూమి మీద పడబోతుంది, సముద్రంలో పడబోతుంది. భయంకరమైన తీర్పులు. ఇంకా చూసినట్టే ఆకాశంలో నక్షత్రం మాచపత్రి అనే నక్షత్రం, చేదు నక్షత్రం రాలి నీళ్ళలో పడగా 3వ భాగం చేదైపోతున్న నీళ్లు. ఇవన్నీ భయంకరమైన దేవుని తీర్పులు భూమి మీదకి రాబోతున్నాయి. ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, అవన్నీ గురించి తర్వాత. కాబట్టి ఈ భయంకరమైన తీర్పుల నుండి ఆయన తప్పించడం కొరకై ఆ తీర్పులు మనం భరించుకోవద్దు. కాబట్టి ఆ లోకంలో ఉన్న లోకానికి భూమి మీదకి రాబోతున్న తీర్పులు మనం భరించలేం. కాబట్టి ఆ తీర్పుల నుండి తప్పించడం కొరకై ఆయన మనకంటే ముందు కలువరిశిలో త్యాగం చేశాడు. ఆయన మరణం ద్వారా ఈ భూమి మీదకి రాబోతున్న గొప్ప తీర్పుల నుండి మనం తప్పించబడిన వారు ఉన్నాం. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దామండి. 7వ మాటను చూసినట్టే ఇంకా దీని గురించి చెప్పాలంటే 98వ కీర్తనలో కూడా రాయబడుతూ వచ్చింది. చూడండి, 98వ కీర్తనలో కూడా మనం చూసినట్టయితే 9వ వచనం రాయబడుతూ వచ్చింది. భూమికి తీర్పు తీర్చుటకు నీతిని బట్టి చాలా కానీ ఇక్కడ రాయబడుతున్నా ఏంటండి, భూమికి తీర్పు తీర్చబోతున్నాడు. సో ఆ భూమికి తీర్పు ఏదైతే దేవుడు తీరుస్తున్నాడో మన జీవితాలు కూడా భూమి మీద ఉన్న మనం పాపం చేసి అపరాధం చేసి సదోమ గుమొర్రా పట్టణం అనే వస్తువులు కానీ అలాంటి వారు కానీ, లేదా ఇంకా చూసినట్టయితే బాబేలు గోపురం కట్టిన ప్రజల వాళ్ళే కానీ, లేదంటే ఇంకా చూసినట్టే కోరావు సమూహం వాళ్ళే కానీ, లేదంటే ఇంకా చాలా మంది ఇంటి వస్తున్నారు. వీరిలాంటి జీవితం కలిగిన మన మీదకి దేవుని తీర్పు భూమి మీద రావాలి. కానీ ఆ భూమి మీద ఉన్న మనకు ఆ తీర్పు రాకమునిపే, భూమి మీదకి దేవుని తీర్పులు రాకమునిపే, భయంకరమైన దేవుని తీర్పులు భూమి మీదకి కుమ్మరించబడక మునిపే ఈ భూమి మీదకి రాబోతున్న తీర్పు నుండి మనల్ని తప్పించడం కొరకు ఆయన జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి తనకు సిలువ కార్యం ద్వారా ఈ భూమి మీదకి రాబోతున్న తీర్పు నుండి మనం తప్పించాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఇది 6వ మాట. 7వ విషయం చూద్దామండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం. చాలా ఇక్కడ 7వ విషయం రాయబడుతుంది. ఎవరికి తీర్పు తీరుస్తున్నాడు, ఎలాంటి జీవితం కలిగిన వారికి తీర్పు తీరుస్తున్నాడు అంటే మొట్టమొదటిగా ఎలాంటి జీవితం కలిగిన వారండి, భేదాభిప్రాయాలు కలిగిన వారు. 2 దోషములు చేసిన వారు. 3 అన్యజనులు. 4 శపించబడినటువంటి ప్రజలు. 5 శపించబడిన జీవితాన్ని బట్టి. 5 లోకమును బట్టి. 6 భూ సంబంధమైన జీవితం మనలో ఉంది కాబట్టి. 7వదిగా చూసినట్టే భూజనులు అని రాయబడి వచ్చింది. భూజనులు అంటే ఎవరండి? చాలా మంది ఇంటికి వస్తారు. ఏం చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు టైం లేదు కాబట్టి. ఎందుకంటే మీకు మరలా యూత్ మీటింగ్ కూడా ఉందంట ఆల్రెడీ. సో కాబట్టి ఏంటంటే టైం లేదు కాబట్టి త్వరగా ముగించేస్తాం. కాబట్టి భూజనులు అందరూ కూడా అంటే ఈ భూమి మీద ఎవరైతే భూ సంబంధమైన విషయాల్లో కూరుకుపోయి ఆత్మ సంబంధమైన విషయాల్ని తెలుసుకోలేనటువంటి వారు ఉంటారు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళు చాలా మంది చాలా అర్థాలు ఉంటుంది. కానీ భూజనులు అంటే భూ సంబంధమైన విషయాల్లో కూరుకుపోయి ఉంటారు. ఆత్మీయ స్థితిలో, విశ్వాస స్థితిలో ఆత్మానుసారమైన విషయాలు తెలియనటువంటి వారు ఉన్నారు. భౌతికమైన విషయాల్లోనే కూరుకుపోయారు. ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటో తెలియదు. ఆ దైవికమైన క్రమం ఏంటంటే తెలియదు. ఒక మాట చెప్పాలంటే దేవుడు అంటే ఏంటో కూడా తెలియదు.
ఇంకో మాట చెప్పాలంటే భూజనులు అనేవాళ్ళు ఎలా ఉంటారండి, ఇంకా మనకు అర్థమైన రీతిలో చెప్పాలంటే అసలు దేవుడు లేడు అనేటటువంటి అనుభవంలో కూడా ఉంటారు వాళ్ళు బుద్ధిహీనులు కాబట్టి. దేవుడే లేడు అనేటువంటి అనుభవం కూడా ఉంటుంది. ఒకప్పుడు మన జీవితం చూడండి, దేవుడు ఉన్నాడని తెలిసిన, దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టికర్తను మనం తెలిస్తే మొదటి నుంచే మనం ఆరాధించుతాం. మనం పుట్టినప్పటి నుంచే ప్రభుని ఆరాధిస్తాం. కానీ మనకు అనుభవం తెలియదు కదా. రక్షణ అనుభవం, సిలువు కార్యం, ఏ సువార్తో, ఏ వాక్యము, ఏదో ఎవరో చెప్పిన మాటలను బట్టి, ఎవరో దేవుని మాటలు చెప్పిన దాన్ని బట్టి, దేవదాసులు చెప్పిన దాన్ని బట్టి రక్షణ అనుభవంలోకి వచ్చాము ఈ రోజు. కానీ ఒకప్పుడు చూడగా భూజనుల వలె ఉంటూ, దేవుడు లేడనే ప్రజల వలె ఉంటూ, దేవునికి అసహ్యమైన ప్రజల వలె ఉంటూ, దేవుని తీర్పులు తెచ్చుకోవాల్సిన మనం ఈరోజు దేవుని గణపరిచేవారుగా, దేవుని మహిమపరిచేవారుగా, దేవుని ఆరాధించేవారుగా దేవుడు మనల్ని సిద్ధపరిచేవాడు. దీన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ప్రభా, నేను వాస్తవానికి ఒకప్పుడు ఎలాంటి వాడినైనా ఈ రోజు నా జీవితం మీదకి రావాల్సిన తీర్పుల నుంచి నువ్వు తప్పించు, అందుని బట్టి నీ పొందనాలు. ఒకప్పుడు నేను అనేకమైన భేదాలు కలిగిన వాడిని, ఒకప్పుడు దోషములు కలిగిన వాడిని, ఒకప్పుడు అన్ని జన్లుగా ఉన్నటువంటి వాడిని, ఇంకా ఒకప్పుడు చూసినట్టే శాపగ్రస్తమైన జీవితం కలిగిన వాడిని, ఒకప్పుడు చూడగా లోకస్తుడు గుంటూ వచ్చాను, ఒకప్పుడు చూడగా భూమి అన్నంతటి ఎలాంటి తీర్పులో భూమి మీద నివసిస్తాను, నేను పాపంలో నివసిస్తానని బట్టి నా మీద తీర్పు రావాలి. భూజనులు, దేవుడు లేడైనటువంటి ప్రజల యొక్క ప్రజల లాంటి జీవితం నేను కలిగి ఉన్నప్పుడు వీటన్నిటిని బట్టి నా మీద తీర్పు రావాలి. కానీ ప్రభా, వీటన్నిటిని బట్టి నా మీద రావాల్సిన తీర్పును నువ్వు తప్పించి నీ కుమారుని యొక్క సిలువ కార్యం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా నా మీదకి రావాల్సిన వీటన్నిటిని బట్టి నా మీదకి రావాల్సిన తీర్పు నుండి తప్పించి ఇప్పుడు నన్ను నీ యొక్క ఇంటిలో చేర్చుకుంటూ వచ్చావు. నీ ఇంట్లోనే నన్ను సమకూర్చుకుంటూ వచ్చావు. ఏంటో ఆ ఇల్లు అంటే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మీ దేహం దేవునికి ఆలయమై, పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మనమే దేవుని ఇంట్లో లేనివారు, ఇప్పుడు మనమే ఏమై ఉన్నామో దేవుని ఇల్లుగా చేయబడుతూ వచ్చావు. ఎంత గొప్ప అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు దేవుని ఇల్లు ఉన్న మనకి, పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్న మనకి తీర్పు లేకుండా చేయటం కొరకై ఆయన దేవుడే మనల్ని తన ఇల్లుగా మనం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో నివసించడం కొరకై మనల్ని ఆలయముగా చేసుకుంటూ వచ్చాడు. ఇంత గొప్ప అనుభవం, దేవుని ఇల్లులాగా మనల్ని, దేవుని ఇంటి వలె మనల్ని దేవుడు సమకూర్చినందుకై. ఒకప్పుడు ఎలాంటి వారమండి, భేదాభిప్రాయాలు, దోషములు, ఇంకా అన్ని జనులుగా ఉంటూ వచ్చాం. ఇంకా శపించబడిన వారము, లోకస్తులము, ఇంకా భూమి అన్నంతటి అంటే పాపం చేసేవారము, ఇంకా దేవుడు కోపాన్ని తెప్పించేవారము. ఇలాంటి వారమైన మనము ఈరోజు పరిశుద్ధాత్మక ఆలయముగా చేయబడ్డామంటే యేసు ప్రభువారి సిలువ కార్యం. ఇంత గొప్ప అనుభవంలోకి మనం తీసుకొచ్చి 700 అనుభవం నుంచి 700 అనుభవం బట్టి మన మీదకి రావాల్సిన తీర్పు నుండి ఆయన తప్పించి పరిశుద్ధాత్మక ఆలయముగా మనల్ని సిద్ధపరచుకుని, మన దేహాలు ఆయనకు ఆలయముగా చేసుకుని, ఆయన గణపరిచేటటువంటిగా, ఆయన గణపరిచేవారుగా, ఆయన మహిమపరిచేవారుగా, ఆ తీర్పు నుండి మనం తప్పించి ఆయన మహిమపరిచేవారుగా ప్రభు మనం సిద్ధపరిచినందుకే ప్రభుని ఆరాధించేవారు ఉన్నట్టు ప్రభు మనం సాయం చేయను గాక. ఆమేన్. సమయంలో మనం లేచి ఒక పాట పాడదాం. అటు పాట పాడే సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు, అటు పేమంటే మనం ఆరాధించాలి. రండి, పాటలు పాడే సమయం.